హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరవిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అందరికీ నచ్చేలాగా బిసిబేళబాత్ చేస్తున్నాను. సాంబార్ రైస్. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమండి ఈ బిసిబేళబాత్. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు నేను చేసిన ఈ బిసిబేళబాత్ ఎలా ఉందో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చేసిన బిసిబేళబాత్ రెసిపీ చూసేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె రైస్ తీసుకున్నాను. ఒక గిన్నె అంటే 2 కప్పులు వస్తుంది. నేను మళ్ళీ పప్పు కూడా కొలుచుకోవాలి కాబట్టి కప్పుతో చూపిస్తున్నాను. 2 కప్పుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పప్పు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. నార్మల్ కందిపప్పే 2 కప్పులైనా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు నార్మల్ కందిపప్పు, ఇంకొక కప్పు మసూర్ దాల్ తీసుకుంటున్నాను. ఎర్ర కందిపప్పు 2 కూడా రైస్కి ఈక్వల్గా తీసుకుంటున్నాను. అంటే ఒక బౌల్ రైస్, ఇంకొక బౌల్ పప్పు 2 ఈక్వల్గా కలిపి ఇలా తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి 1 అవర్ దాకా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళు మొత్తము కూడా వంపేసి అందులోకి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు మనం ఎందులో అయితే రైసు పప్పు కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో 4 నుంచి 5 బౌల్స్ నీళ్లు తీసుకుంటున్నాను. 1 బౌల్ 2 బౌల్ ఎక్కువే తీసుకోవాలి. రైస్ అనేది బాగా ఉడకాలి. పప్పు రైస్గా ఎక్కడ తెలియకూడదు. 2 కూడా బాగా స్మాష్ అయిపోయేలాగా పప్పు అనేది ఉడకాలి. అందాక ఉడికించుకోవాలి. 1 బౌల్ తక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. పప్పుకి రైస్కి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఈ కుక్కర్లో నాకు 4 విజిల్స్కి పప్పు రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బిసిబేళబాత్ మసాలా కోసం కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, మిరియాలు ఒక చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ బిసిబేళబాత్ రైస్ అయితే 6 మెంబర్స్కి ఫుల్గా సరిపోతుంది. దానికి సరిపడా మసాలా చూపిస్తున్నాను. నేను తీసుకున్న మసాలా కూడా కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా మెంతులు, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. మాడిపోతే మసాలా ఫ్లేవర్ మొత్తం చెడిపోతుంది. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా ఒక 4 నుంచి 5 తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు బాగా పౌడర్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. మరీ మాడిపోనవసరం లేదు. ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకొని అదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా ఈ పెద్ద స్పూన్ తోటి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. వీటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. అంతదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, నేను ఆల్రెడీ పప్పులో కూడా కొద్దిగా వేశాను కదా, అందుకని ఇందులో కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఎందులో అయితే బిసిబేళబాత్ చేస్తామనుకుంటామో దానికి సరిపడా కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి, నూనె 2 ఈక్వల్గా తీసుకున్నానండి. ఈ బిసిబేళబాత్కి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, కరివేపాకు కొద్దిగా, ఇందులోకి చిన్న ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ ఎర్రగడ్డలైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న ఎర్రగడ్డలను వాడుతున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి టమాటోలు మీడియం సైజ్ది 2 వేసుకున్నాను. ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్తో మెజర్ చేసి తీసుకున్నాను, అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా. ఈ వెజిటేబుల్సే వేసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇందులో వాడుకోవచ్చు. నేనైతే ఉర్లగడ్డలు, బీన్స్, ముల్లంగి, క్యారెట్, మునక్కాయతోటి చేస్తున్నాను. ఏ వెజిటేబుల్స్ అయినా అంటే బెండకాయ, కాకరకాయ ఇలాంటివి కాకుండా దోసకాయ, ఇంకా గుమ్మడికాయ ఇలాంటి వెజిటేబుల్స్ని వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేనైతే అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు పప్పు కూడా చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఈ కుక్కర్లో 4 విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోయింది.
పప్పు రైస్ ఎక్కడ మెతుకుల్లాగా తెలియకుండా రెండు బాగా స్మాష్ అయిపోయాయి చూడండి. ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లోకి ఒక 6 నుంచి 7 దాకా పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పసుపు కూడా కొద్దిగా, ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా, అందుకని కొంచెం చూసి వేసుకోవాలి పసుపు కొద్దిగానే. అలాగే ఉప్పు కూడా వెజిటేబుల్స్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకున్నా కూడా మళ్ళీ మనము ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము మసాలాలో కూడా ధనియాలు వేయించుకున్నాం కదా, అది చూసుకొని కొంచెమే వేసుకోవాలి. అలాగే కారం కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, ఇంకా మసాలాలో ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, అది రెండు చూసుకొని టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఈ వెజిటేబుల్స్లో వేసి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇందులో కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇందాక వేయించుకున్న మసాలాలను మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఈ మసాలాలో ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనకు బిసిబెలేబాత్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా మంచిగా ఉంటుందండి ఈ ఫ్లేవర్ కూడా. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ ఉడకడానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికేలోపు నేనైతే ఇక్కడ జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు మొత్తాన్ని కూడా నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు శనగగింజలు అనేది బిసిబెలేబాత్లో తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది, అందుకోసమని కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటున్నా. ఇలా ఉడికిన వెజిటేబుల్స్లోకి ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసుకొని వేసుకోవాలి పులుపుకి సరిపడా. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. వెజిటేబుల్స్ అంతా కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే వాటర్ కన్సిస్టెన్సీ, అలాగే ఉప్పు, కారము, మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా సరిపోయాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిసిబెలేబాత్. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను తీసుకున్న మసాలాలన్నీ కూడా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే బిసిబెలేబాత్ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, శనగగింజల్ని నెయ్యితో పాటు ఇలా వేసుకుంటున్నాను. ఈ రెసిపీలో నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే నేను వేసిన నెయ్యి సరిపోదని చెప్పి తినేటప్పుడు మళ్ళీ దాని మీద నెయ్యి వేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఇలా లూజ్గానే ఉండాలి, మళ్ళీ ఆరే లోపల గట్టిపడిపోతుంది. సో చూసారు కదండి నేను చేసిన టేస్టీ బిసిబెలేబాత్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.